అందరికీ నమస్కారం. రైల్వే శాఖలో ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో వచ్చే ఉద్యోగాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. రైల్వే శాఖలో చాలా రకాల ఉద్యోగాలుంటాయి. ప్రతి ఒక్క క్వాలిఫికేషన్‌కి ఏదో ఒక జాబు రైల్వే శాఖలో ఉంటుంది. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో కూడా చాలా రకాల పోస్టులు రైల్వే శాఖలో ఉంటాయి. ఇతర ప్రభుత్వ శాఖలతో పోల్చుకుంటే రైల్వే శాఖలో ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో చాలా బెస్ట్ జాబ్స్ ఉంటాయి. చాలా రకాల జాబ్స్ అనేవి ఉంటాయి. చాలామందికి రైల్వే జాబ్ అనేది ఒక డ్రీము. ఎన్నో ఏళ్లుగా రైల్వే జాబ్స్ కోసం ఎంతోమంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా రైల్వే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే, రైల్వే నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి. ఎంతమంది అభ్యర్థులు రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది చూద్దాము. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రైల్వేలో ఎన్ని రకాల క్లరికల్ క్యాడర్ జాబ్స్ ఉంటాయి, ఏ క్లర్క్ జాబ్ ఏ విధంగా ఉంటుంది, వాటిని ఏ విధంగా మనం సాధించాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఏజ్ లిమిట్ ఏముంటుంది, ఏ పోస్ట్కి ఎలాంటి సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా 1 by 1 మనం చూద్దాం. చాలా ఏళ్లుగా మనకి రైల్వే శాఖలో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కాకపోవడంతో వేల సంఖ్యలో వేకెన్సీస్ అయితే పెరిగాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా ఈ క్లరికల్ క్యాడర్ విభాగాల్లో 20,000కు పైగా వేకెన్సీస్ అయితే రైల్వే శాఖలో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ వేకెన్సీస్కి నోటిఫికేషన్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ అవుతాయి. ఆల్రెడీ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఆర్పిఎఫ్కి సంబంధించి రీసెంట్గా ఒక సర్క్యులర్ ఇంటర్నల్గా రిలీజ్ అయింది. వేకెన్సీస్కి సంబంధించి, నోటిఫికేషన్కి సంబంధించి అందులో ఎలాంటి గైడ్లైన్స్ ఉండాలి, ఏంటి, ఇవి ఫైనల్ చేయమని చెప్పి ఆయా బోర్డ్స్కి ఇంటర్నల్గా సర్క్యులర్స్ అయితే వెళ్ళటం అనేది జరిగింది. రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి ఈ వేకెన్సీస్ అన్నిటినీ కూడా త్వరలోనే భర్తీ చేస్తారు. ఆల్రెడీ నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ అయింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి ఇంటర్నల్గా చాలా సర్క్యులర్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో సిద్ధంగా ఉండండి. నోటిఫికేషన్స్ అయితే తప్పకుండా మరికొద్ది నెలల్లోనే మనకి 1 by 1 రిలీజ్ అవుతాయి. ఈసారి రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఇంతకు ముందులాగా ఏళ్ల తరబడి ఉద్యోగాల భర్తీ అయితే ఉండే అవకాశం లేదు. ఈసారి చాలా స్పీడ్గా, వేగవంతంగా ఉద్యోగాల భర్తీని చేపట్టేందుకు రైల్వే శాఖ అన్ని రకాల చర్యల్ని కూడా తీసుకుంటోంది. దాంట్లో భాగంగానే ఎలాంటి ఇబ్బందులు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక తలెత్తకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి నోటిఫికేషన్ సమయంలోనే అన్నీ పక్కాగా ప్లాన్ చేసి రిలీజ్ చేసుకునే విధంగా ఈసారి కసరత్తు అయితే జరుగుతోంది. సో ఈసారి మీకు ప్రిపరేషన్కి కూడా ఏళ్ల తరబడి సమయం అయితే ఉండదు. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి. ప్రతి ఒక్క అంశం పైన కూడా గ్రిప్ తెచ్చుకోండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే ఎగ్జామినేషన్కి సిద్ధపడే విధంగా మీరు రెడీగా ఉండాలి. అలాగే రైల్వే అభ్యర్థుల కోసం ఉపయోగపడే విధంగా మనం మిషన్ 365 పేరుతో ఒక కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. మన జాబ్ బడి అప్లికేషన్లో ఫ్రీగా మీకు ఆ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు కూడా రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒక క్లాస్ అయితే అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మిషన్ 365ని తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా ఆ క్లాసెస్ని చూడండి. అలాగే ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ కోర్సుని కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఆఫర్లో భాగంగా ₹149కే ఆ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. 2 సంవత్సరాల వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సంవత్సరానికి ₹75 పడుతుంది. మూవీ టికెట్స్ కూడా ఆ ప్రైస్కి మనకి రావటం లేదు. 240కి పైగా వీడియోస్ ఉన్నాయి. 90 గంటలకు పైగా క్లాసెస్ ఉన్నాయి. ప్రతిరోజు మీరు కొంచెం కొంచెం చూస్తూ ప్రిపేర్ అవ్వచ్చు. ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని రకాల క్వశ్చన్స్, మోడల్స్ అన్నీ కూడా ఈ కోర్సులో కవర్ చేయడం అయితే జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ని అయితే పర్చేస్ చేసుకోండి. రైల్వేలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో భర్తీ అయ్యే ఉద్యోగాల గురించి ఒకసారి చూసినట్టయితే 5 రకాల పోస్టులని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తూ ఉంటారు. ఈ 5 రకాల పోస్టులు ఏవి అంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఈ 5 రకాల పోస్టులు కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది. ఎన్టీపీసీ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ అయితే ఉంటుంది. ఎన్టీపీసీ నోటిఫికేషన్లో 2 విభాగాలు ఉంటాయి. గ్రాడ్యుయేట్ కేటగిరీ, అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీ. గ్రాడ్యుయేట్ కేటగిరీలో ఉండేటువంటి వేకెన్సీస్ని డిగ్రీ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో ఉన్న వేకెన్సీస్ని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తారు. ఏవైతే అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో ఉంటాయో ఆ ఉండేటువంటి వేకెన్సీసే ఈ 5 రకాల పోస్టులు. ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ 5 రకాల పోస్టులకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటిగా ఏ పోస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసినట్టయితే, ముందుగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ విషయానికి వచ్చినట్టయితే హై డిమాండ్ ఉండేటువంటి జాబ్ ఇది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కేవలం 2 రిటర్న్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎడిషనల్గా ఎలాంటి టైపింగ్ టెస్టులు కానీ, స్కిల్ టెస్టులు కానీ అలాంటివి ఏమీ ఉండవు. 2 రిటర్న్ ఎగ్జామినేషన్స్ని మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది
ఉంటుంది ఈ జాబ్ అనేది. ముఖ్యంగా ఎవరైతే టికెట్ కలెక్టర్ జాబ్స్ని టార్గెట్ చేస్తూ టికెట్ కలెక్టర్ వేకెన్సీస్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేయాల్సినటువంటి జాబ్ ఏది అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ జాబు. ఎవరైతే ఈ పోస్టులకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఎలాంటి డ్యూటీస్ అసైన్ చేస్తారంటే కౌంటర్స్లో కూర్చొని ప్యాసింజర్స్కి టికెట్స్ ఇవ్వడం, అలాగే ప్యాసింజర్లు టికెట్లు తీసుకొని ప్రయాణం చేస్తున్నారా లేదా అనేది ఎగ్జామినేషన్ చేయటం, ఇలాంటి డ్యూటీస్ అయితే వీళ్ళకి అసైన్ చేయడం అనేది జరుగుతుంది. చాలా చాలా మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు టైపింగ్ రిలేటెడ్ వర్క్ని ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ పోస్టులకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి జోనల్ ఆఫీసర్స్లో, డివిజనల్ ఆఫీసర్లు, అలాగే రైల్వే శాఖలోనే మనకి చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఆయా డిపార్ట్మెంట్స్లో క్లరికల్ రిలేటెడ్ వర్క్స్ కోసం వెళ్ళి అసైన్ చేయడం అయితే జరుగుతుంది. ఫైల్స్ని టైప్ చేయడము, సర్క్యులర్స్ని టైప్ చేయడము, ఇలా ఎక్కువగా వీళ్ళకి టైపింగ్ రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది. హ్యాపీగా ఆఫీస్లో ఫ్యాన్ కింద కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్లో ఎక్కువగా టైపింగ్ రిలేటెడ్ వర్కే వీళ్ళకి ఉండటం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్టయితే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీళ్ళకి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్లో, అకౌంట్స్ బిల్లింగ్ సెక్షన్స్లో వీళ్ళకి డ్యూటీస్ అనేవి వేస్తూ ఉంటారు. ఏవైతే పర్చేజ్, సేల్స్ రిలేటెడ్ యాక్టివిటీసు డే టు డే రైల్వేలో జరుగుతూ ఉంటాయో వాటన్నిటిని కూడా వీళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి వర్క్స్లో వీళ్ళు పాలు పంచుకోవడం అనేది జరుగుతుంది. వీరి చేతుల మీదుగా ఆ వర్క్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే జూనియర్ టైం కీపర్. ఎవరైతే ఈ జూనియర్ టైం కీపర్ పోస్టులకి సెలెక్ట్ అవుతారో వీళ్ళు సీనియర్ టైం కీపర్కి అసిస్ట్ చేస్తూ ఉంటారు. మూవ్మెంట్ ఆఫ్ ట్రైన్స్ని వీళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేషన్కి ట్రైన్ ఎంత టైంకి వచ్చింది, ఎంత టైంకి వెళ్ళింది, ఎంత టైం డిలే అయ్యింది, ఇవన్నీ కూడా వీళ్ళు నోట్ చేస్తూ ఉంటారు. అలాగే దాన్ని రైల్వే నెట్వర్క్ టెర్మినల్స్లో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు ఫీడ్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి రిజిస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ పోస్ట్ విషయానికి వచ్చినట్టయితే ట్రైన్స్ క్లర్క్. ఎవరైతే ట్రైన్స్ క్లర్క్ పోస్టులకి సెలెక్ట్ అవుతారో వీళ్ళు ఏంటంటే యార్డ్స్లో ఉండే వ్యాగాన్స్ని, కోచెస్ని వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా చెక్ చేస్తూ ఉంటారు. అలాగే వెహికల్ గైడెన్స్ రిపోర్ట్ని వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలాగే వాటి మెయింటెనెన్స్, ఇతర రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. దగ్గరుండి వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలను వీళ్ళు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటారు. ఈ రకంగా రైల్వేలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చాలా రకాల క్లరికల్ జాబ్స్ అయితే ఉంటాయి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్లో మనకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ విభాగానికి ఇవ్వడం అనేది జరిగింది. ఈసారి కూడా అదే విధంగా ఏజ్ లిమిట్ అనేది ఉండే అవకాశం అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉండటం అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రక్రియ ఏ రకంగా ఉంటుందంటే అన్ని పోస్టులకి కూడా CBT 1 ఎగ్జామినేషన్ అనేది ముందుగా కండక్ట్ చేస్తారు. ఈ CBT 1 ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. 90 నిమిషాల సమయం అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 మార్కులకి CBT 1 అయితే మనకి జరుగుతుంది. ఈ CBT 1 ఫినిష్ అయ్యాక ఎవరైతే ఈ CBT 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి అన్ని పోస్టులకి కూడా CBT 2 అనేది ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పోస్టులకు మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు. ఏ పోస్ట్కి ఎలాంటి ప్రక్రియ ఉంటుంది అనేది ఒకసారి చూసినట్టయితే ముందుగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి CBT 1 అయిపోయాక CBT 2 ఉంటుంది. అలాగే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి CBT 1 అయిపోయాక CBT 2 ఉంటుంది. అలాగే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జూనియర్ టైం కీపర్ పోస్టులకి CBT 1 అయిపోయాక CBT 2 కామన్గా ఉంటుంది. టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ట్రైన్స్ క్లర్క్ పోస్టులకి కూడా CBT 2 అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ట్రైన్స్ క్లర్క్ పోస్టులకి ఎలాంటి టైపింగ్ స్కిల్ టెస్ట్ కానీ ఏమీ ఉండవు. CBT 1, CBT 2 ఈ రెండు ఫినిష్ అయిపోయాక మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేసినటువంటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ వేకెన్సీస్కి CBT 1 అనేది ఉంటుంది. CBT 1 అయిపోయాక సెపరేట్ CBT 2 అనేది వీళ్ళకి కండక్ట్ చేస్తారు. అంటే ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. ఏవైతే ఇంతకు ముందు మనం CBT 2 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు ఈ పోస్టులకి CBT 2 ఏదైతే ఉంటుందో ఆ CBT 2తో పోల్చుకుంటే ఈ CBT 2 అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం హార్డ్నెస్, టఫ్నెస్ అనేది ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఎందుకంటే ఈ CBT 2 వీళ్ళకి ఫినిష్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఫిల్టర్ చేయడానికి ఎలాంటి టెస్ట్ ఏమీ ఉండదు కాబట్టి ఆ CBT 2 కొంచెం హార్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ప్రతి ఒక్క పోస్ట్కి కూడా సెలక్షన్ ప్రక్రియ అయితే ఉంటుంది. అన్ని రకాల
దశల్ని పూర్తి చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. డీటెయిల్డ్గా దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఎన్టీపీసీకి సంబంధించి ఆ సిలబస్ పీడిఎఫ్ నేను కింద మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు సిలబస్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్గా మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది. జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ సబ్జెక్ట్స్ వైజ్గా ప్రీవియస్ ఇయర్లో మెన్షన్ చేసినటువంటి సిలబస్ పీడిఎఫ్ అనేది నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ సిలబస్ వైజ్గా మీ ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి. ఎందుకంటే మనకి సమయం అనేది నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుంటాము అంటే అప్పుడు సమయం అనేది సరిపోదు. ఈసారి రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది వేగంగా జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఒక డ్రీమ్గా రైల్వే జాబ్ని పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మిషన్ 365 క్లాసెస్ని ఫాలో అవ్వండి. రైల్వేకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే లేటెస్ట్ సిలబస్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మనకి మిషన్ 365లో ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒక క్లాస్ అనేది ఉంటుంది. కంప్లీట్గా కూడా ఇది ఫ్రీ. మీరు ఎలాంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్లో మన జాబ్ బడి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో కూడా యాప్ లింక్ అనేది ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు మన అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ని మన ఛానల్ లేకపోయినా రెగ్యులర్గా అందించడం అనేది జరుగుతుంది. ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది మరికొద్ది నెలల్లోనే తప్పనిసరిగా రిలీజ్ అవుతుంది. సో అభ్యర్థులందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.